ఇట్లా రియల్‌గా రెగ్యులర్‌గా చేసినప్పుడు అది చాలా ఇంపాక్ట్ పడుతది. అంటే రామనాథన్ ఫ్రెండ్స్ ఇద్దరికి ఎట్లా వచ్చింది సైనిక్ స్కూల్ సీటు అంటే దానికి కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ సగం ఉంటే దానికి మించి 60% ఏంటంటే ఈ మనకు ఈ యొక్క కరాటే తర్వాత మీ యొక్క బలంతో వస్తుందని అనుకుంటున్నాను. అంటే ముఖ్యంగా ఏంటంటే మీరు మామూలుగా హెల్తీగా ఉన్నప్పుడే అవునవును సార్. ఫిజికల్‌గా, మెంటల్‌గా హెల్తీగా ఉన్నప్పుడే ఏదైనా మన ఆలోచనలు కూడా బ్రైట్‌గా ఉంటాయి. మనం కూడా ఒక ఏమున్నా సరే సార్ మనం ఇప్పుడు ఈ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల కూడా మీ పిల్లలకు కూడా చెప్తాను నేను. మీరు కరాటే నేర్చుకుంటున్నారు ఇక్కడ బయట చేయాలి అక్కడ బయట చేయాలని కాదు. మీరు దాంతో పాటు మీకు మనము చాలా మనకి మేము మీతో పాటు కలిసి వచ్చాము కానీ మిగతా అనకూడదు కానీ మిగతా దగ్గర చూస్తుంటే కాస్త అంటే మనతో వచ్చిన దానికి అక్కడికి డిసిప్లిన్ చాలా చేంజ్ ఉంటుంది. అది కొంతమంది పిల్లలకి సెట్ అయితే లేదు, పేరెంట్స్ సెట్ అయితే లేదు కానీ ఈ డిసిప్లిన్కు అలవాటు అయితేనే వాళ్ళ పిల్లలు బాగుపడవచ్చు. మన పేరెంట్స్ మిగతా పేరెంట్స్ కూడా కలిసి అనుకుంటాం. ఎందుకంటే ఎట్లయితే స్టిక్ట్ ఉంటుందో అక్కడ పిల్లలు కూడా డిసిప్లిన్ వస్తుంది. ఆ స్టిక్ అనేది కాస్త ఇబ్బంది అనిపిస్తుంది, పిల్లలకి అనిపిస్తుంది. అదే టైంలో అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా అనిపిస్తుంది బాగా కాస్త లేట్ అయితే బయటలో పెడుతున్నారు. మాకు కూడా స్కూల్లో కూడా మాకు ఎక్స్పీరియన్స్ అవుతుంటుంది. ఏం సార్ రాకపోతే బయటలో పెట్టినట్టు అలా తిట్టింది అంటారు. కాబట్టి ఎక్కడైతే డిసిప్లిన్ పర్ఫెక్ట్గా ఉంటుందో ఆటోమేటిక్గా స్టూడెంట్ అనేది డెవలప్మెంట్ ఉంటుంది. అది మిగతా పేరెంట్స్ కూడా గ్రహిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పాను, గతంలో చెప్పుకుని ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాను మాస్టర్లకి అందరికీ. థ్యాంక్ యూ మాస్టర్.